మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న ఈ నరకాసురుడి సంహారం తర్వాత నరకాసుడి యొక్క భాండాగారాన్ని చూశాడు శ్రీకృష్ణుడు. అందులో నవరత్నాలను చూశాడు, బంగారంతో వెండితోనూ చేసిన వస్తువులు పోగులు చూశాడు. అక్కడ వజ్రవైడూర్యాలు పొందిన సింహాసనాల్ని శయ్యల్ని చూశాడు. ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. శయ్యలు పక్కగా ఉన్న దగద్దగాయమాన కాంతుల్ని వెదజల్లుతున్న శ్వేతఛత్రాన్ని కూడా చూశాడు. సువర్ణ దండాన్ని కూడా చూశాడు. చూసి మరింత ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు అనుకున్నాడు ఇలాగా, వరుణేశ్వరుణ్ణి మించిన వైభవం ఇది, కుబేరుని మించిన ఐశ్వర్యం ఇది, దేవేంద్రుణ్ణి ప్రాభవాన్నే తలదన్నుతుంది. ఆ ఆదిశేషుడు కూడా ఇక్కడ ఈ సౌందర్యాన్ని అభివర్ణించలేడు లేరా అని అనుకుంటూ ఉండగా ఆ రత్నభాండాగారం యొక్క అధ్యక్షుడు మహాధికారులు అక్కడికి వచ్చారు. చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించారు. వాళ్ళు విన్నవించారు ఇలాగా, దేవా, మా రాజు సంపద నీకు తెలియజేస్తున్నాం, దయచేసి తీరిగ్గా విను. ఇదిగో ఇవి భద్రగజాలు, ఇవి 20,000 ఉన్నాయి. అదే సంఖ్యలో ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి. ఇవి ఉత్తమ అశ్వాలు, ఇవి 1,08,000 ఉన్నాయి. ఇక గోవులు గొర్రెలు మేకలు మొదలైన లెక్కకు మించి ఉన్నాయి. నిట్టూర్పుకే సంచలించే సూక్ష్మ వస్త్రాలు, సాంద్ర కంబళాలు, నారచీరలు మొదలైనవి కోకొల్లలుగా ఉన్నాయి. చందనం, అగరు, కర్పూరము ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వాటి రాసులు అపరిమితంగా ఉన్నాయి. అవన్నీ నీకు సమర్పిస్తున్నాం, అందుకో. అలాగే నీ దాసులమైన మమ్మల్ని ఆజ్ఞాపించు, సేవలు చేయించుకో అని అన్నారనమాట. అప్పుడు కృష్ణుడు ఆ మాటలకు ఎంతగానో సంతోషించాడు. సంపత్తి యావత్తు రక్షక భటుల చేత ద్వారకాపురికి చేర్చమని ఆజ్ఞాపించాడు. వరుణదేవుని శ్వేతఛత్రాన్ని అందుకున్నాడు. గరుత్మంతుణ్ణి ఆద్రోహించాడు. నరకాసురుడి ప్రధానాధికారులు వెంటబెట్టుకుని
అతని మాణిక్యగిరిని సందర్శించాడు. ఆ గిరి చుట్టూ మనోజ్ఞమైన రజిత సౌధాలెన్నో ఉండడాన్ని గమనించాడాయన. వాటి వాకిళ్లలో బంగారు తోరణాలను వేళ్లాడడాన్ని కూడా గుర్తించాడు. ఆహా, అద్భుతం అనుకున్నాడు. ఆ సౌధాల్లోనికి ప్రవేశించాడు. లోనికి వచ్చిన కృష్ణుని చూసి చేతులు జోడించి నమస్కరించారు అక్కడ నవయువతులు. వారందరూ 16,000 మంది ఉన్నారు. దేవకన్యల్లాగా మెరిసిపోతున్నారు. మురాసురుడు, హయగ్రీవుడు, సునందుడు కృష్ణుని చేతిలో మరణించారని ఆ కన్యలకు ముందే తెలుసు. ఆ ఆనందంతో ఆ సుందరీమణులంతా కృష్ణునికి విన్నవించారు. కృష్ణ, మేమందరం దేవకన్యలం. మమ్మల్ని అందరినీ కారాగారంలో బంధించాడు ఆ నరకాసురుడు. ముసలి సేవకులను నియమించి నానా హింసలు పెట్టాడు. ఈ హింసలకు అంతులేదా? ఎప్పటికి మాకు విముక్తి అని విలపిస్తున్న వేళలో నారద మహర్షి వచ్చారిక్కడికి. కన్యకామణులారా, ఇక మీకు ఈ శోకం తగదు. శంఖచక్ర గదాధారి శ్రీమన్నారాయణుడు భూభారం తగ్గించాలని భూమిపైన అవతరించాడు. అతడు త్వరలోనే ఇక్కడికి వచ్చి ఈ నరకాసురుణ్ణి సంహరిస్తాడు. మిమ్మల్ని అందరినీ పత్తులుగా స్వీకరిస్తాడు అని అన్నారు. అతనే కాదు, వాయుదేవుడు కూడా ఈ సంగతి చెప్పి మా బాధ ఉపశమింపచేశాడు. నువ్వు వస్తావు, మమ్మల్ని స్వీకరిస్తావు అన్న ఆశతోనే మేము ఇంతకాలం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. శీలాలను రక్షించుకుంటూ వచ్చాం మేము. ఇప్పుడు నీ దర్శన భాగ్యంతో ధన్యులు అయ్యాం. ఆలస్యం చేయక మమ్మల్ని అందరినీ స్వీకరించు అన్నాడు. వారి ప్రార్థనను అంగీకరించాడు కృష్ణుడు. అందరినీ స్వీకరించాడు. ఆ తర్వాత వేల కొలది రాక్షసులను పిలిచి ఆదేశించాడు ఇలాగా, వీరందరినీ మాణిక్యాల పల్లకిల్లో ద్వారకాపురికి చేర్చండి అన్నాడు. కృష్ణుడు ఆనందించినట్టుగానే ఆ రాక్షసులు సుందరీమణులను తోడుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు. దేవకన్యలను అటు పంపించి ఇటు మాణిక్య పర్వతంపై ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేందుకు ఉత్సుకతగా కనబరిచాడు కృష్ణుడు. ఆ పర్వతం నలువైపులా విహరించాడు. చక్కని పూదోటలు, రకరకాల పక్షులతో కళకళలాడుతున్న ఆ పర్వతం ఒకదాన్ని పెకిలించాడు. దాన్ని గరుడుపైన పదిలిపరిచాడు. సత్యభామాదేవితో సహా గరుడుణ్ణి అధిరోహించాడు. మహాభారం సర్వం వహించి కృష్ణుణ్ణి మనసు తెలుసుకుని మీదకి ఎగిరాడు గరుత్మంతుడు. మరుత్తులు, వసువులు ఆదిగా గల లోకాలన్నీ అతిక్రమించాడు. కాసేపటికి అమరలోకం చేరుకున్నాడు. ప్రయాణంలో గరుడుని రెక్కల గాలుల తాకిడికి కులపర్వతాల శిఖరాలన్నీ కూలిపోయాయి. మేఘాల వర్షలు చెదిరిపోయాయి. కృష్ణుని అనంత దూరంలో చూస్తూనే సచీదేవితో సహా ఎదురు వచ్చాడు దేవేంద్రుడు. కృష్ణుడికి సముచిత పూజలను అందించాడు. అదితి కుండలాలను దేవేంద్రుడికి అర్పించాడు కృష్ణుడు. ఆ సమయంలో సత్యభామలిద్దరూ ఒకరినొకరు ప్రేమగా దగ్గర తీసుకున్నారు. ఇష్టాగోష్ఠులు ఆరంభించారు. అప్పుడు సత్యభామతో సచీదేవి ఇలా అంది, దేవి, నీ కృష్ణుడు సాక్షాత్ దేవ సమానుడు, మహనీయుడు. అతను నీ భర్త కావడం నీ పూర్వజన్మ సుకృతం. నీ సౌభాగ్యం త్రిలోకాల్లోనే ఎవరికీ లేదు. నువ్వంటే నాకు చాలా ప్రేమ. చెప్పు, నీకేం కావాలో అని అడిగింది. నీకేదైనా ఇచ్చి నా ప్రేమ నిరూపించుకోవాలని నేను తహతలాడుతున్నాను అంది. సచీదేవి, ఎందులోనూ నాకు ఏ కొరత లేదు, అలాగే ఏ కోరిక లేదు. నీ స్నేహ భాగ్యం లభించింది, అదే చాలు అంది సత్యభామ. ముచ్చట ముగియడంతో దేవేంద్ర శ్రీకృష్ణులు ఇద్దరూ అదితిని సమీపించి ఆవిడికి సాష్టాంగ నమస్కారాలు చేశారన్నమాట. ఆ తల్లి కుండలాలను ఆవిడికి అందచేశాడు. శ్రీకృష్ణుడి పరాక్రమం, నరకాసుర సంహారం ఇవన్నీ వివరించాడు ఆవిడికి దేవేంద్రుడు. ప్రతి మాటని కథగా తలంచుకుని పొంగిపోయింది ఈ అదితిదేవి. కృష్ణదేవేంద్రులు ఇద్దరినీ అభినందించింది. సత్యభామలు కూడా ఆమెకి సాష్టాంగ నమస్కారం చేశారు. వారిని దీవించింది ఆవిడ. అప్పుడు కృష్ణుడితో అంది, కృష్ణ, కుండలాలు సమర్పించి నా హృదయ చింత తొలగించావు. భూమిపై అవతరించిన నీ మహిమ నేటికి ఇలా చరితార్థమైంది. దేవేంద్రుడిలాగానే నువ్వు కూడా శత్రుభయంకరుడివై సమస్త ఐశ్వర్యాలతో తులతూగు. అలాగే నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం ఈ సౌందర్య రాశి సత్యభామాదేవి నవయౌవనంతో నీ కళ్ళకి ఎప్పుడూ అపూర్వోల్లాసాన్ని కలిగిస్తుంది ఆవిడ. ధన్యుణ్ణి అన్నాడు కృష్ణుడు. దేవేంద్రుణ్ణి వీడుకున్నాడు. గరుడుణ్ణి అధిరోహించి నందనం మొదలైన దేవతల ఉద్యానవనాల్లో సత్యతో సహా యథేచ్ఛగా విహరించసాగాడు. నందనవనంలో మహాన్వితమైన పారిజాత కల్పవృక్షాన్ని సందర్శించాడు. ఆకాశగంగలో పద్మాల మకరందాన్ని కాదనుకుని గండు తుమ్మెదలు ఆ పారిజాత పుష్పాలపై వాలి కనిపించాయి. కొమ్మల్లో దేవకన్యలు ఊయిరూగుతూ కనబడ్డారు. అప్సరసలు ఆ చెట్టుని అర్థించి వస్త్రాభరణాలు స్వీకరిస్తున్నారు. లోకాల సంచారంతో అలసిపోయిన సిద్ధపురుషులు పారిజాత నీడలో విశ్రమిస్తున్నారు. మేరుగిరి కాలువల మీద నుండి బయలుదేరిన మంద మారుతము పారిజాతం పూలగుత్తులను కదలించి విమానాల్లో విహరిస్తున్న దేవతలకు అనుక్షణం పారవస్యాన్ని కలిగిస్తుంది. బ్రాహ్మణులు పూజలు అందుకుంటూ కానవస్తోంది ఆ వృక్షం. అడిగినంతనే సమస్త అభిష్టాలు నెరవేరుస్తున్నది. అంతేకాకుండా దాని సమీపానికి చేరుకోగానే ప్రతి వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతోంది.
గరుడు ఆ చెట్టు సమీపానికి చేరగానే సత్యభామకు పూర్వజన్మ స్మృతి కలిగింది. దేవకన్యల్లో తాను ప్రథమరాలని తెలుసుకోగలిగింది. ఆనందించింది. పారిజాతాలతోటి పరవశించిపోయింది. కృష్ణుణ్ణి సమీపించి ఆవిడిలా అడిగింది, ఈ పారిజాత వృక్షం మన ఉద్యానంలో ఉంటే బాగుంటుంది, భూలోకానికి పెన్నిదిగా ఉంటుంది, నా కోరిక నెరవేర్చండి అని. తప్పకుండా అన్నాడు కృష్ణుడు. అన్న వెంటనే పారిజాతాన్ని పెకిలించాడు. గరుడుని పైన దాన్ని ఉంచాడు. దేవలోకం నుండి ద్వారకాపురికి బయలుదేరాడు. అమరలోక పారిజాతాన్ని భూలోకానికి కృష్ణుడు తీసుకుని వెళ్ళడం దేవకింకర్లు సహించలేకపోయారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. రకరకాల ఆయుధాలతోటి కృష్ణుణ్ణి ఎదుర్కొన్నారు. కింకరుల యుద్ధ నైపుణ్యం, వారి ఆయుధాలని చూసి సన్నగా నవ్వుకున్నాడు కృష్ణుడు. వాటిని తుత్తునీళ్ళు చేశాడు. వాడి బాణాలను గుప్పించి వారి శరీరాలను తూట్లు పొడిపించాడు. గాయపడిన కింకరులు గగ్గోలు పెడుతూ దేవేంద్రుని సమీపించారు. పారిజాతాపహరణ వృత్తాంతం వివరించారు. శ్రీమన్నారాయణుడి ఆ శ్రీకృష్ణుడు అని దేవేంద్రుడికి తెలిసిన కోపోద్రిక్తుడయ్యాడు. అలాగే సత్యభామాదేవి ప్రీతి కోసమే పారిజాత అపహరణం అని గ్రహించాడు అతను. అయినా సరే ఆ అవతార పురుషుని అడ్డుకోక తప్పదనుకున్నాడు. దేవసైన్యంతో ముందుకురికాడు. కృష్ణుడిపైన యుద్ధాన్ని ప్రకటించాడు. అహంకార మదంతో అతనిపైకి వజ్రాయుధాన్నే ప్రయోగించాడు. దాని వేగానికి తానే శిలాప్రతిమలా నిలిచాడు దేవేంద్రుడు. తర్వాత తన తెలివితక్కువతనానికి తనని తానే నిందించుకున్నాడు. కాసేపటికి కదలికా చైతన్యాన్ని సంతరించుకున్నాక పారిజాతానికి భూలోక స్పర్శ తప్పదనుకున్నాడు. దేవసైన్యాన్ని తీసుకుని వెలుగు తిరిగాడు. అలా ఆగారు వైశంపాయనుడు. అది చెప్పి ఊపిరి తీసుకున్నాడు. మళ్ళీ జనమేజయుడితోటి ఇలా చెప్తున్నారు. మహారాజా, శ్రీకృష్ణుడు ఈ పారిజాత అపహరణం చెయ్యకముందే దేవలోకంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి మాణిక్య పర్వతంపై విహరిస్తున్న వేళ అక్కడ దేవేంద్రుడు తన సమక్షానికి విశ్వకర్మను రప్పించుకుని అతనికి చెప్పాడిలా, లోక సంక్షేమం కోసం అనేక సంగ్రామాల్లో అనేక సాహస కృత్యాలు ఆచరించి శ్రీకృష్ణుడు అలసిపోయాడు. దేవలోకంలో నేను ఎలాగైతే ఎన్ని భోగాలు అనుభవిస్తున్నానో అలాగే కృష్ణుడు కూడా అక్కడ మత్స్యలోకంలో అన్ని భోగాలు అనుభవించాలి. అందుకు అనుగుణంగా నువ్వు అతని రాజధానికి చేరుకుని కొత్త కొత్త అందాలు సమకూర్చు, సౌఖ్య వసతులను కూడా ఏర్పరచు. లోకంలో ఉన్న అమూల్య వస్తువులన్నీ ద్వారకా నగరిలో ఉండాలి. నువ్వు ఈ పని ఎంత వేగంగా చేస్తే నేను అంతగా ఆనందిస్తాను అన్నాడు. ఆజ్ఞ అన్నాడు విశ్వకర్మ. ద్వారకకు చేరుకున్నాడు. తన విద్య తపశ్శక్తి యావత్తు వినియోగించి ద్వారకానగర వైభవ అభివృద్ధికి పూనుకున్నాడు. గతంలో ద్వారకానగరం 8 యోజనాల వెడల్పు 12 యోజనాల పొడవు ఉండేది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశాడు ఈ విశ్వకర్మ. రాజమార్గాలు వీధులను విశాలం చేశాడు. కృష్ణుడి భవంతికి నలుగువైపులా 4 యోజనాల విస్తీర్ణత కలిగించాడు. ఆ భవంతి మొగసాలలు, అరుగులు మొదలైన వాటికి బంగారంతోటి మెరుగుపెట్టి అత్యద్భుత రమణీయతను కలిగించాడు. బంగారు గోడలు, స్ఫటిక స్తంభాలు, వజ్రమాలలతోటి ఆ కృష్ణుడి భవంతిని చూడడం కళ్ళ వైభవం అనిపించేశాడు. ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. రుక్మిణీదేవి ఆదిగా గొప్పవారి మందిరాలన్నీ అదేవిధంగా తీర్చిదిద్దాడు. స్వర్గలోకంలో గల చిత్ర విచిత్రాలన్నీ ఇక్కడ పొందుపరిచాడు. అంతఃపురానికి ఒక అపూర్వ శోభ కలిగించాడు. అంతఃపుర అంగణంలో అచలము, హంసకూటము, మేరుశిఖరము, వైజయంతము అనే 4 పర్వతాలను నిర్మించాడు. ఆ 4 పర్వతాల్లోనూ క్రీడాశైలాలుగా మార్చాడు. దివ్య సరస్సులు కొన్ని తెచ్చి దీర్ఘికలుగా రూపొందించాడు. నందనవనంలో ఆ అపూర్వ ఫలవృక్షాలు తీసుకొచ్చి అక్కడ ఉద్యానవనంలో నాటి వాటికి అపూర్వ సౌందర్యాన్ని కలిగించాడు. కోటలను, గోపురాలను దేవాసురులకు కూడా దుర్భేద్యాలుగా నిర్మించాడు. స్వర్లోక నదులు, నలిని, పుష్కరిణిని రప్పించి పుర పరిసరాల్లో ప్రవహింపచేశాడు. ద్వారకాపురికి అత్యంత వైభవాన్ని కలిగించాడు ఈ విశ్వకర్మ. మరి ఈ పారిజాత వృక్షంతో సహా ఈ శ్రీకృష్ణుడు రేపు ద్వారకకి చేరుకుంటాడా? మళ్ళీ మార్గం మధ్యలో ఏదైనా ఆటంకం జరుగుతుందా? రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.